హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవరాత్రులలో దుర్గాదేవి యొక్క 9 రూపాలను అనగా నవదుర్గలను పూజిస్తారు. ఈ 9 రూపాలు శైలీపుత్రి, బ్రహ్మచారి, చంద్రగంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి మరియు సిద్ధిదాత్రి. నవరాత్రులు ఒక పండుగ. ఈ పండుగలలో దుర్గాదేవి మహిషాసురుని 9 రోజులు యుద్ధంలో సంహరించిందని నమ్ముతారు. చివరి రోజు విజయదశమిగా జరుపుకుంటారు. నవరాత్రులు నవదుర్గల రూపాలు. నవరాత్రులలో 9 రోజులు దుర్గాదేవిని ఈ 9 రూపాలలో పూజిస్తారు. 1. శైలపుత్రి, శివుడిని పతిగా కోరుతూ హిమవంతుని పుత్రికగా జన్మించిన రూపం. 2. బ్రహ్మచారిణి, దుర్గామాత యొక్క 2వ రూపం, 2వ అవతారం. 3. చంద్రగంట, చంద్రవంక ఆకారంలో గంటను ధరించే కరుణామయి దేవత. 4. కూష్మాండ, విశ్వాన్ని సృష్టించిన రూపంగా భావిస్తారు. 5. స్కందమాత, కుమారస్వామికి తల్లి. 6. కాత్యాయని, కాత్యాయని మహర్షి కుమార్తెగా అవతరించిన రూపం. 7. కాలరాత్రి, దుర్గతిని నివారించే రూపం. దుర్గముడనే రాక్షసుణ్ణి సంహరించినప్పుడు ఈ రూపంలో దర్శనమిస్తుంది. 8. మహాగౌరి, పరమేశ్వరుణ్ణి అర్చించి శుద్ధి చెందిన రూపం. 9. సిద్ధిదాత్రి, అన్ని రకాల సిద్ధులను ప్రసాదించే దేవత. నవరాత్రులను శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు అని సంవత్సరంలో వివిధ సమయాల్లో జరుపుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.